హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి ప్రయాణం 27వ భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం. జాన్ వెళ్ళాక అసలు వాళ్ళ పరిచయం దగ్గర నుంచి అన్ని విషయాలు తలుచుకుంటూ అతని ప్రేమని ఫీల్ అవ్వటం స్టార్ట్ చేస్తుంది. అలానే ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకుంది. చూస్తూ ఉండగానే 2 రోజులు గడిచిపోయాయి. ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటారు. జాన్ మధ్యలో లైనాకి తన ప్రేమ గురించి చెప్తూనే ఉండేవాడు. నైనా కూడా అతని మాటల్లో చేతల్లో ఉన్న ప్రేమను చూడడం స్టార్ట్ చేసింది. కానీ ఇంకా ఆమె మనసులో మాత్రం ప్రణయే ఉన్నాడు. ఎంతైనా ఫస్ట్ లవ్ కదా, అంత తొందరగా ఎలా మర్చిపోతారు? అర్జున్ యాపిల్ పెళ్ళికి కూడా టైం దగ్గరగా పడడంతో ముందుగా ఎంగేజ్మెంట్ చేసుకుని 2 రోజుల తర్వాత పెళ్లి పెట్టుకుంటారు. ఆ పెళ్లికి మెయిన్ గెస్ట్లు మన ప్రణయ్ ఇంకా శశినే. మరి షాపింగ్ అని పార్లర్లని అర్జున్ని ప్రణయ్ని ఫుల్గా తిప్పేస్తూ వాళ్ళ కార్డులో ఉన్న మనీ మొత్తం అవగొట్టే పనిలో బిజీగా ఉంటారు మన శశి అండ్ యాపిల్. నెక్స్ట్ డే ఎంగేజ్మెంట్ అనగా అమ్ము కూడా రావడంతో ఇంకా ఎక్కువ సందడి యాడ్ అవుతుంది. శశి చెప్పడంతో చందు ఇంకా స్మితని కూడా ఎంగేజ్మెంట్కి ఇన్వైట్ చేస్తాడు అర్జున్. మొత్తం 4 అమ్మాయిలు కలిసి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అర్జున్ ముందు చందుని నమ్మకపోయినా అతను శశికి ఎలా చూస్తున్నాడో అర్థమై ఉన్న కొంచెం అనుమానం కూడా పక్కన పెట్టి అతనితో కూడా క్లోజ్ అయ్యే పనిలో బిజీగా ఉంటాడు. ఎంగేజ్మెంట్ డే రానే వచ్చింది. శశి బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉన్న లెహెంగా వేసుకుంటే ఆమెకి మ్యాచింగ్గా ప్రణయ్ కూడా వైట్ కలర్ షర్ట్ని వేసి దాని మీద బ్లూ కలర్ బ్లేజర్ వేసుకుంటాడు. ఇద్దరిని చూసిన వాళ్ళు క్యూట్ కపుల్ అనకుండా ఉండలేరు. యాపిల్ పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉన్న శారీ కట్టుకుంటే అర్జున్ తనకి మ్యాచింగ్ అయ్యేలా పింక్ కలర్ పైజామా వేసుకుంటాడు. ఇద్దరిని చూడగానే ఎవరైనా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనకుండా ఉండలేరు కదా. స్మిత వైట్ అండ్ రెడ్ కలర్ లెహెంగా వేసుకుంటే అమ్ము పీచ్ కలర్ డ్రెస్ వేసుకుంటుంది. చందు వైట్ షర్ట్ వేసి దాని మీద లైట్ పింక్ బ్లేజర్ వేసుకుంటాడు. అందరూ కూడా స్టేజ్ దగ్గర హడావిడి చేస్తుంటారు. ఇంతలో ప్రణయ్ అని వినిపించగానే స్టాఫ్తో మాట్లాడుతున్న ప్రణయ్ వెనక్కి తిరుగుతాడు. అక్కడ ఉన్న రేవంత్ని చూసి షాక్ అవుతాడు. రేవంత్, నువ్వేంట్రా ఇక్కడ అని అడుగుతాడు ప్రణయ్ షాక్ అవుతూ. ఇది నా కజిన్ ఎంగేజ్మెంట్ రా అంటాడు రేవంత్ నవ్వుతూ. కజిన్ అంటే ఎవర్రా, అమ్మాయా అబ్బాయా అని అడుగుతాడు ప్రణయ్. అర్జున్ రా, నాకు బావవుతాడు అంటాడు రేవంత్. హో అవునా, ఇన్ని రోజులు చెప్పలేదే అంటాడు ప్రణయ్. నాకేం తెలుసురా బాబు, నీకు వాడు తెలుసని అంటాడు రేవంత్ నవ్వుతూ. నిజమేరా అంటాడు ప్రణయ్ నవ్వుతూ. తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రణయ్ సార్, మిమ్మల్ని శశి పిలుస్తుంది అంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన స్మిత. హో అవునా, సరే వస్తున్నాను పదా అంటాడు ప్రణయ్ నవ్వుతూ. ఓకే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్మిత. రే, ఎవర్రా తను, అంత క్యూట్గా ఉంది అని అడుగుతాడు రేవంత్ ప్రణయ్ భుజంపై గోకుతూ. రే, అలా గోకకురా, చూసేవాళ్ళు మనల్ని తేడా అనుకుంటారు అంటాడు ప్రణయ్ మొహం ఒకలా పెట్టుకుంటూ. అబ్బా అది కాదురా, తనెవరో చెప్పవా, నాకు చాలా నచ్చింది అంటాడు రేవంత్ స్మిత వెళ్ళిన వైపే చూస్తూ. తను స్మిత, చందు వాళ్ళ సిస్టర్ అంటాడు ప్రణయ్. చందు అంటే ఆ రోజు చెప్పావు అతనేనా అంటాడు రేవంత్. రేవంత్ అతనే అంటాడు ప్రణయ్. రే, అతను ఇక్కడ ఎందుకున్నాడు రా, అతను శశిని ఎంతలా టార్చర్ చేశాడు కదా అంటాడు రేవంత్. నిజమే రేవంత్, కానీ అతను మారిపోయాడు అని జరిగింది మొత్తం చెప్తాడు ప్రణయ్. హో అవునా, టూ గుడ్. సో నా లైన్ క్లియర్ అవుతుందన్నమాట. వెళ్ళి తనను పడేసే పనిలో ఉంటానురా అంటాడు రేవంత్ నవ్వుతూ. తను పడే రకం కాదు కానీ చందుకు నీ గురించి చెప్తానులే, ముందు పద తనంటూ తనను తీసుకుని శశి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వీళ్ళు వెళ్ళి అప్పటికి అమ్మాయిలు సెల్ఫీ తీసుకుంటూ ఉంటారు. అక్క 1 మోర్ అంటుంది స్మిత నవ్వుతూ. స్మిత ఇటివ్వు, నేను తీస్తాను అని చెప్పి ఫోన్ తీసుకుని తను సెల్ఫీ తీస్తుంది. వామ్మో, ఈ పిల్ల శశి నా అక్క అంటుంది, ఇప్పుడు నేను కూడా సిస్టర్ అంటే మొదటికే మోసం వస్తుందే అని మనసులో అనుకుంటాడు రేవంత్. రే, ఏంట్రా ఇక్కడే ఆగిపోయావు అంటాడు ప్రణయ్. నథింగ్ బ్రో అంటాడు రేవంత్ పళ్ళన్నీ బయట పెట్టి నవ్వుతూ. వాట్ బ్రో, ఏంట్రా బ్రో, ఇప్పటి వరకు బావా అన్నావు కదా అంటాడు ప్రణయ్. ఏం చేస్తాను చెప్పు, అక్కడ నా డార్లింగ్ నీ డార్లింగ్ని అక్క అని కాలింగ్, సో నేను కూడా రిలేషన్ చేంజ్ అని అంటాడు రేవంత్ నవ్వుతూ. సరిపోయింది, మూసుకొని పద అని వాళ్ళతో జాయిన్ అవుతాడు. అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ ఇక ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో అర్జున్ యాపిల్ ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా జరుగుతుంది. తర్వాత ఒక్కో కపుల్ వెళ్ళి న్యూ రొమాంటిక్ సాంగ్స్కి డ్యాన్స్ వేస్తారు. చివరిగా ఫ్యామిలీ పార్టీ సాంగ్ వేసుకుని ఎంజాయ్ చేసి తిరిగి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. బాగా అలసిపోవడం వలన అమ్ము శశి ఇంటికెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్ మీద పడిపోతారు.
ప్రణయ్ కూడా స్మిత రేవంత్ల ఆలోచనలు చేస్తూ మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు. రోజులు గడుస్తున్నాయి. అర్జున్ వాళ్ళ పెళ్లి కూడా అయిపోవడంతో వాళ్ళు లీవ్ తీసుకుని హనీమూన్కి వెళ్ళిపోతారు. రేవంత్ గోల భరించలేక ప్రణయ్, శశి, అమ్ము, రేవంత్ నలుగురు కలిసి చందు వాళ్ళ ఇంటికి వెళ్తారు. ప్రణయ్, మీరేంటి ఈ టైంలో అని అడుగుతాడు చందు షాక్ అవుతూ. ఏంటి విషయం? ఇక్కడే చెప్పేసి ఇటు నుంచి ఇటే వెళ్ళిపోమని అంటావా అంటాడు ప్రణయ్ వెటకారంగా. ఓ సారీ, లోపలికి రండి. స్మిత, శశి వాళ్ళు వచ్చారు చూడు అంటాడు చందు. స్మిత నవ్వుతూ బయటకొచ్చి అందరికీ వాటర్ ఇస్తుంది. చూడు చందు, నేను ఇక్కడికి నీ ఫ్రెండ్ లాగా రాలేదు, పెళ్లి కొడుకు ఫ్యామిలీ లాగా వచ్చాను అంటాడు ప్రణయ్. మీరు పెళ్లి కొడుకు అయితే మేం పెళ్లి కూతురు తరపున అని చెప్పి లేచి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని చందు వైపే చూస్తుంది శశి. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక అయోమయంగా వాళ్ళ వైపే చూస్తుంటారు చందు ఇంకా స్మిత. ఏం లేదు చందు, ఇతను నా ఫ్రెండ్ రేవంత్, ఫ్రెండ్ కన్నా ఎక్కువ ఫ్యామిలీ లాగా అంటాడు ప్రణయ్. హా తెలుసు కదా, మొన్న అర్జున్ వాళ్ళ పెళ్లిలో పరిచయం అయ్యాడు అంటాడు చందు. హా, ఇతను మీ చెల్లిని లవ్ చేస్తున్నాడు, నీకు ఇష్టమైతే వీళ్ళకి పెళ్లి చేద్దాం. నువ్వు వాడి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, చాలా మంచోడు, దానికి నేను గ్యారంటీ. అండ్ ఫ్యామిలీ కూడా చాలా మంచిది, నువ్వు కళ్ళు మూసుకొని నీ చెల్లిని వాడికి ఇచ్చేయచ్చు అంటాడు ప్రణయ్. చందు శశి వైపు చూస్తాడు. శశి చిన్నగా నవ్వుతూ ఓకే అంటుంది. తర్వాత స్మిత వైపు తిరిగేసరికి కళ్ళ నిండా నీళ్ళతో పరిగెత్తుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. స్మిత రియాక్షన్ చూసి అందరూ షాక్ అవుతారు. శశి కంగారుగా స్మిత వెనకాలే వెళ్తుంది. మిగిలిన వాళ్ళు కూడా తనని ఫాలో అవుతారు. రేవంత్ మాత్రం ఆమెకి తనతో పెళ్లి ఇష్టం లేదేమని బాధపడుతూ అక్కడే సోఫాలో కూర్చుండిపోతాడు. స్మిత, ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నావు అని అడుగుతుంది శశి లోపలికొచ్చి స్మిత పక్కన కూర్చుంటూ. అక్క, నాకు ఈ పెళ్లి వద్దు అంటుంది స్మిత కన్నీళ్లతో. ఎందుకుమా, ఏమైంది? రేవంత్ నీకు నచ్చలేదా? నచ్చకపోతే వేరే వాళ్ళని చూస్తాం, అంతేకాని నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే ఎలా చెప్పు అంటుంది స్మిత. శశి స్మిత కళ్ళు తుడుస్తూ, బంగారం, నీకు ఇతను నచ్చకపోతే వేరే అతను చూస్తాను, కానీ ఇలా ఏడవకు నాన్న, నేను చూడలేను అంటాడు చందు బాధగా. స్మిత ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఏమైంది స్మిత అని అడుగుతాడు ప్రణయ్ తన పక్కన కూర్చుంటూ. నాకు ఈ పెళ్లి వద్దు, ఇంకా చెప్పాలంటే అసలు పెళ్ళే వద్దు అంటుంది స్మిత ప్రణయ్ వైపు చూసి ఏడుస్తూ. ప్రణయ్కి విషయం అర్థమై తన కన్నీళ్లు తుడిచి, అలా అనకూడదు నాన్న, చూడు, ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా, నాకు తెలిసి ఇది నిన్ను మీ అన్నయ్య అడుగుతున్న మొదటి కోరిక కదా, అలా ఎలా కాదనగలవు? నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది, కానీ తప్పదు బంగారం, తనకంటూ ఉన్నది నువ్వే కదా, నీ పెళ్లి చూడాలని వాడికి కూడా ఉంటుంది కదా అంటాడు ప్రణయ్. అదంతా నాకు తెలీదు, నేను మా అన్నయ్యని వదిలి ఎక్కడికి వెళ్ళను అంటుంది స్మిత. పెళ్ళి అయినంత మాత్రాన మీరు దూరం అవుతారని ఎందుకు అనుకుంటున్నావు బంగారం? మీరు ఎప్పటికీ ఇలానే ఉంటారు. అయినా నువ్వేమైనా వేరే దేశం వెళ్తున్నావా ఏంటి? నీకు ఎప్పుడు వాడిని చూడాలనిపిస్తే అప్పుడు ఒక్క ఫోన్ చేస్తే నీ ముందు వాలిపోతాడు, అంతెందుకు? నీకు మీ అన్నయ్యని చూడాలనిపిస్తుందని ఒక్క మాట చెప్తే రేవంతే దగ్గరుండి మరీ తీసుకుని వస్తాడు. ఈ మాత్రం దానికి నువ్వు బాధపడుతూ వాడిని బాధ పెట్టడం ఎందుకురా అంటాడు ప్రణయ్. స్మిత చందు వైపే చూస్తుంది. చందు బాధగా తన వైపే చూస్తూ ఉంటాడు. సరే, నేను ఈ పెళ్లి చేసుకుంటాను, కానీ నాకు ఒక్క కోరిక ఉంది అంటుంది స్మిత చందు వైపు చూస్తూ. ఏంటి మా అది అని అడుగుతాడు చందు. నా పెళ్లికి కన్యాదానం మా అన్నయ్య వదిన చేతుల మీదనే జరగాలి అంటుంది స్మిత స్థిరంగా. ఆ మాటలకు అందరూ చందు వైపే చూస్తే చందు మాత్రం షాకింగ్గా స్మిత వైపే చూస్తాడు. అవును, ఇదే నా డెసిషన్, అన్నయ్య చేతుల మీద నా పెళ్లి జరగాలి, ఇంకా వాడి ఇష్టం అంటుంది స్మిత. చందుకి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉంటాడు. సరే, నేను మాట్లాడతాను, నువ్వు ముందెళ్ళి రేవంత్తో మాట్లాడు, పాపం వాడు నీకు ఈ పెళ్లి ఇష్టం లేదేమో, నీకు వాడు నచ్చలేదేమో అని బాధపడుతున్నాడు అంటాడు ప్రణయ్. స్మిత చందు వైపు చూస్తూ బయటికి వెళ్ళి కిచెన్లో నుంచి కాఫీ తీసుకుని వచ్చి రేవంత్కి ఇస్తుంది. సారీ స్మిత గారు, మిమ్మల్ని ఇలా బాధ పెట్టాలని కాదండి, ఎందుకో చూడగానే మీరు నాకు బాగా నచ్చారు, అందుకే ఇలా వచ్చాం. మీరు ఇంతలా బాధపడతారని నేను అనుకోలేదు అని అంటాడు రేవంత్ గిల్టీగా ఫీల్ అవుతూ. అయ్యో రేవంత్ గారు, అలాంటిదేమీ లేదండి అని అసలు విషయం చెప్తుంది స్మిత. థ్యాంక్స్ అండి బాబు, నిజంగా భయపడిపోయాను. అంటే మీకు నేను నచ్చానా అని అడుగుతాడు రేవంత్ భయంగా తన వైపే చూస్తూ. నచ్చకుండా కాఫీ ఇస్తానా అంటుంది స్మిత నవ్వుతూ. ఆ మాటకి రేవంత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇద్దరు నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. రే చందు, తను చెప్పింది కూడా నిజమే కదరా, పాపం తనకు కూడా వాళ్ళ అన్నయ్య పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంటుంది కదా, ఒక్కసారి తన మాట కూడా విను అంటుంది శశి. ఏమో శశి, నా వల్ల కాదు, నేను ఎవరిని పెళ్లి చేసుకోలేను అంటాడు చందు. ఎందుకురా, ఎందుకు చేసుకోలేవు అంటాడు ప్రణయ్ సీరియస్గా. చందు సైలెంట్గా ఉండిపోతాడు.
ఆలోచించు చందు, నీకు కూడా ఒక తోడు కావాలి. నీ చెల్లికి అమ్మ లాంటి వదినే కావాలి. ఇవన్నీ అవ్వాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి అంటుంది శశి. టేక్ యువర్ టైం రా అని చెప్పి అందరూ బయటకు వస్తారు. నైనా, ఇంతకీ ఏం డిసైడ్ చేసుకున్నావు అంటాడు జాన్ ఆమె ముందు కూర్చుంటూ. తెలియటం లేదు జాన్, నేను ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నాను అంటుంది నైనా. చూడు నైనా, ఇన్ని రోజులు నీలో నేను చాలా చేంజెస్ గమనించాను. నువ్వు అసలు ప్రణయ్ గురించి ఆలోచించడం లేదు. నాతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావు. అండ్ ఇంతకు ముందులా అస్సలు లేవు. నీలో మార్పులు నువ్వే గమనించు. నీకే అర్థమవుతుంది నువ్వు ఎవరిని లవ్ చేస్తున్నావని. అండ్ రేపు నైట్ నేను తిరిగి వెళ్ళిపోతున్నాను. మేబీ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో థింక్ అబౌట్ అవర్ రిలేషన్ అని చెప్పి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు జాన్. జాన్ వెళ్ళిన వైపే చూస్తూ ఆమెలో వచ్చిన మార్పుల గురించి ఆలోచిస్తూ ఉంటుంది నైనా. తనకు తెలియకుండానే తన మనసులోని జాన్ వచ్చేస్తాడు అని అర్థమవడంతో చిన్నగా నవ్వుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి తనకి ఈ పెళ్లి ఇష్టమే అని చెప్తుంది. ఆ మాటతో ఆయన ఆనందానికి అవధులుండవు. జాన్ అబ్రాడ్ వెళ్లే వర్క్ ఉండడంతో తను తిరిగి వచ్చాక పెళ్లి ఫిక్స్ చేసుకుందాం అనుకుంటారు. ఈ గ్యాప్లో ఒకరినొకరు ఇంకా అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇంకా ఎక్కువ క్లోజ్ అయి ఒకరినొకరు వదిలి ఉండలేనట్టుగా అయిపోతారు. రే చందు, ఇంకా ఎన్ని రోజులు ఇలానే ఉంటావు చెప్పు. పాపం రా స్మిత, ఎన్ని రోజులని అలాగే ఉంటుంది చెప్పు. రేవంత్ కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఇంకా లేట్ చేయడం తప్పురా అంటుంది శశి. ఏమో అమ్మా, నాకు ఏమో అర్థం కావడం లేదు. నాకు ఎవరి మీద అలాంటి ఒపీనియన్ రాలేదు అంటాడు చందు. నేను ఒక విషయం చెప్తాను, నో అనవు కదా అంటుంది శశి. నువ్వు ఏం చెప్పినా నో అననుమా, ఖచ్చితంగా చేస్తాను అంటాడు చందు. రే చందు, నువ్వు అమ్ముని పెళ్లి చేసుకోవచ్చు కదా అంటుంది శశి. ఏం మాట్లాడుతున్నావు శశి? అమ్ముని చేసుకోవడం ఏంటి? తనకు నాకు పెళ్ళి ఏంటి అని అడుగుతాడు చందు. చందు, నీ గురించి మాకన్నీ తెలుసు కదా, అందులోనూ అమ్ము కూడా నేను ఇష్టపడుతుంది. ఇంకేంట్రా? చూడు చందు, అమ్ము గురించి నీకు బాగా తెలుసు. అందరినీ చాలా బాగా అర్థం చేసుకుంటుంది. నిన్ను కూడా అర్థం చేసుకుంది కాబట్టి అడగగానే ఒప్పుకుంది. నువ్వు కూడా ఒప్పుకోరా, మీ పెళ్లి చూడాలని ఉంది అంటుంది శశి. నీ ఇష్టమ్మా, ఒకసారి నేను కూడా తనతో మాట్లాడాలి అంటాడు చందు. సరే చందు, నేను అమ్ముని రమ్మని చెప్తాను. మీరు ఇలా బయటికెళ్ళి రండి అంటుంది శశి. అలాగే అని అతను కూడా అమ్ముతో బయటికి వెళ్తాడు. శశి ఎలా అయినా వాళ్ళ మనసులు కలవాలని కోరుకుంటుంది. అలా ఇంకొన్ని రోజులు గడుస్తాయి. జాన్ రావడంతో ఇద్దరూ కలిసి ప్రణయ్ వాళ్ళ దగ్గరికి వస్తారు. నైనా ప్రణయ్కి శశికి హార్ట్ఫుల్గా సారీ చెప్తుంది. వాళ్ళు కూడా నైనా గురించి తెలియడంతో తన సారీ యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత తనను కూడా వాళ్ళ గ్యాంగ్లో చేర్చుకుంటారు. ముందుగా నైనా ఇంకా జాన్ పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లికి మన అభి, సాధ్వి ఇద్దరూ వస్తారు. వాళ్ళని చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. శశి మాత్రం సాధ్వికి తన మెడలో తాళి విషయం ఎలా తెలిసింది అని అడుగుతుంది. అది నాకు ప్రణయ్ చెప్పాడు. నువ్వు తనని వదిలేసి వెళ్దామనుకున్నావు కదా, అందుకే నా ద్వారా అలా మాట్లాడించారు అంటుంది సాధ్వి నవ్వుతూ. శశి తనకి థ్యాంక్స్ చెప్పి ప్రణయ్ దగ్గరికి వెళ్ళి అతని చేయి పట్టుకుని ఎవరూ లేని ప్లేస్కి తీసుకెళ్తుంది. హే బంగారం, ఏంటి ఎక్కడికి తీసుకుని వచ్చావు అంటాడు ప్రణయ్ నవ్వుతూ. శశి ఏం మాట్లాడకుండా కాలు పైకెత్తి మునివేల మీద నించుని అతని పెదవుల్ని అందుకుంటుంది. ప్రణయ్ ముందు షాక్ అయినా తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతూ తన నడుము చుట్టూ చేతులు వేసి ఆ ముద్దుని కొనసాగిస్తాడు. కొంచెంసేపటికి ఊపిరి ఆడకపోవడంతో ఇద్దరు దూరం జరుగుతారు. ప్రణయ్ శశి కళ్ళలోకి చూడడంతో ఐ లవ్ యూ బావా అంటుంది శశి. ఐ లవ్ యూ టూ బంగారం అని మళ్ళీ కిస్ చేస్తాడు. తర్వాత ఇద్దరు చిన్నగా నవ్వుకొని అక్కడి నుంచి తిరిగి మండపంలోకి వస్తారు. చందు కూడా ఓకే అనడంతో అతనికి అమ్ముకి కూడా దగ్గరలో ఉన్న ముహూర్తం ఫిక్స్ చేస్తారు. అందరి బంధువుల మధ్యలో చాలా గ్రాండ్గా వాళ్ళ పెళ్లి అవుతుంది. కొన్ని రోజులకి స్మిత కోరిక మేరకు చందు అమ్ము చేతుల మీద వాళ్ళ పెళ్లి చేస్తారు. బంగారం, ఇప్పటికే మన పెళ్ళై చాలా రోజులైందే, ఇప్పటికైనా కరుణించవా అంటాడు ప్రణయ్. స్మిత వాళ్ళకి ఫస్ట్ నైట్ రూమ్ అరేంజ్ చేస్తున్న శశి కొంగు పట్టుకొని లాగుతూ, హా ఏంటి బావయ్య అలరి, అయినా నేనేమైనా వద్దన్నానా? నువ్వే కదా ఇన్ని రోజులు దూరంగా ఉన్నావు అంటుంది శశి నవ్వు ఆపుకుంటూ. అంటే నీకు ఇష్టమేనా అంటాడు ప్రణయ్ మెరిసే కళ్ళతో. శశి సిగ్గుపడుతూ తలదించుకుంటుంది. దానితో ప్రణయ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతూ తనని హక్ చేసుకుంటాడు. అయ్యో బావా, ఇక్కడ కాదు, మన రూమ్లోకి పద అంటుంది శశి ప్రణయ్ నుంచి దూరం జరగడానికి ట్రై చేస్తూ. ఇవ్వక నువ్వు ఛాన్స్ ఇచ్చావు, ఇప్పుడు కూడా వదులు అంటే ఎలానే అంటాడు ప్రణయ్ ఏడుపు మొహం పెట్టుకుని. నేను ఇక్కడ వద్దు అన్నాను బావా, మన రూమ్లో నీకు అడ్డు చెప్పనులే అంటుంది శశి సిగ్గుపడుతూ. ప్రణయ్ శశి నుదుటి మీద ముద్దు పెట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు. శశి నవ్వుకుని రూమ్ రెడీ చేయడం అయిపోవడంతో స్మితని రూమ్లోకి పంపి తను కూడా అక్కడి నుంచి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతుంది. రూమ్లోకి వచ్చిన శశిని అలానే చూస్తూ ఉంటాడు ప్రణయ్. శశి సిగ్గుపడుతూ తలదించుకుంటుంది.
ప్రణయ్ శశి దగ్గరకు వచ్చి తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. శశి సిగ్గుతో కళ్ళు దించేస్తుంది. ప్రణయ్ తన కళ్ళ మీద కిస్ చేస్తాడు. తర్వాత తన బుగ్గల మీద కిస్ చేస్తాడు. చివరిగా పెదవులు అందుకుంటాడు. కొంచెంసేపటికి ఊపిరి ఆడకపోవడంతో ఇద్దరు దూరం జరుగుతారు. ప్రణయ్ శశిని లిఫ్ట్ చేసి బెడ్ మీదకి చేర్చి లైట్ ఆఫ్ చేసి తను కూడా శశి మీదకి వాలిపోతాడు. అలా రోజులు చాలా హ్యాపీగా గడుస్తున్నాయి. ప్రణయ్ ఇన్ని రోజులు దూరంగా ఉన్నందుకు ఆ గ్యాప్ని డైలీ కవర్ చేసే పనిలో బిజీగా ఉంటాడు. మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పేర్స్తో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరు ఎంత బిజీగా ఉన్నా కూడా వీక్లీ వన్స్ కలుస్తూ ఉంటారు. బావా బావా, అబ్బబ్బా పిలుస్తుంటే పలకవేంటి అంటుంది శశి కోపంగా బయటకొచ్చి. ప్రణయ్ మాత్రం తన ఒడిలో ఉన్న కూతురికి ముచ్చట్లు చెప్తుంటాడు. బావా, ఇది నీకు మరీ టూ మచ్గా లేదు అంటుంది శశి బొంగుమూత పెడుతూ. ఇప్పుడు ఏమైంది బంగారం అని అడుగుతాడు ప్రణయ్ చూపు తిప్పకుండా. ఏంటి ఏమైంది అని అంత చిన్నగా అడుగుతున్నావేంటి బావా, ఇక్కడ నీ కొడుకు నాకు చుక్కలు చూపిస్తున్నాడు అంటుంది శశి ఏడుపు మొహం పెట్టుకుంటూ. మరి నా కన్నయ్య అంటే ఏమనుకుంటున్నావు అంటాడు ప్రణయ్ కొంటిగా కన్ను కొడుతూ. అన్నీ నాన్న బుద్ధులే, ఎక్కడికి పోతాయి అంటుంది శశి మూతి తిప్పుతూ. ఈ బంగారాల వల్లే మన మధ్యలో గ్యాప్ వచ్చింది, లేకపోతేనా అసలు నీకు నాకు మధ్యలో గ్యాప్ ఉండేదేనా అంటాడు ప్రణయ్ అల్లరిగా నవ్వుతూ. బావా, పిల్లల ముందు ఏంటి ఆ మాటలు అంటుంది శశి సిగ్గుపడుతూ. బంగారం, వీళ్ళకి ఇంకా పాకటం కూడా రాదే, ఈ మాత్రం దానికి కూడా నువ్వు ఇలా సిగ్గుపడితే ఎలా అంటాడు ప్రణయ్ నవ్వుతూ. బావా, నెక్స్ట్ మంత్ స్మిత 5వ నెల వస్తుంది కదా, తనని మన ఇంటికి పిలిచి శ్రీమంతం చేద్దామా అంటుంది శశి. నీ ఇష్టం బంగారం, ఒకసారి చందుని కూడా అడుగుదాం, వాడేమంటాడు అంటాడు ప్రణయ్. అలాగే బావా అంటుంది శశి. చందు కాల్ చేసి అడగడంతో అతను కూడా అదే ఆలోచిస్తున్నానని చెప్తాడు. దానితో అందరూ కలిసి ఫంక్షన్ చేయాలని ఫిక్స్ అవుతారు. సరే, ఇప్పటికే లేట్ అయింది, పడుకుందాం పదా. ఇప్పటికే నా కన్నమ్మ 3 సార్లు పడుకుని లేచింది, మళ్ళీ లేస్తే ఇంకా నిన్ను పడుకోనివ్వదు అంటాడు ప్రణయ్ నవ్వుతూ. శశి కూడా నవ్వుతూ తన కన్నయ్యని తీసుకుని రూమ్లోకి వెళ్తుంది. వాళ్ళకి ట్విన్స్ అన్నమాట. అనుకున్నదే తడువుగా స్మిత వాళ్ళ ఇంటికి వెళ్ళి తనని తీసుకొస్తారు. ప్రణయ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయ్యేసరికి అందరూ వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. ఫంక్షన్ రోజు పొద్దున్నే శశి ముందుగా లేచి ఫ్రెష్ అయ్యి ప్రణయ్ని లేపుతుంది. గుడ్ మార్నింగ్ బంగారం అంటాడు ప్రణయ్ శశి నుదుటి మీద ముద్దు పెట్టుకుని. గుడ్ మార్నింగ్ బాబా, పిల్లలు ఇంకా లేవలేదు, ఈలోపు నేను కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకుంటాను, నువ్వు పిల్లలతో ఉండు అంటుంది శశి నవ్వుతూ. అలా బంగారం, కానీ పని పేరు చెప్పి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు అంటాడు ప్రణయ్. అలాగే బావా అని చెప్పి తను రెడీ అయ్యి బయటికి వెళ్ళి కావాల్సిన అరేంజ్మెంట్స్ చూస్తూ ఉంటుంది. తనకి తోడుగా అమ్ము ఇంకా నైనా యాపిల్ ముగ్గురు కలిసి తనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. రేవంత్ మాత్రం దగ్గరుండి మరి స్మితని రెడీ చేసే పనిలో ఉంటాడు. చందు, అర్జున్, జాన్ ముగ్గురు కూడా వచ్చే గెస్ట్ని కావాల్సిన అరేంజ్మెంట్స్ని చూస్తూ బిజీగా ఉంటారు. కొంచెంసేపటికి ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ప్రణయ్ రెడీ అయి ఇద్దరి పిల్లల్ని తీసుకుని బయటకు వస్తాడు. అలా వస్తున్న ప్రణయ్ని అతని చేతిలో ఉన్న పిల్లల్ని అలానే చూస్తూ ఉంటారు అందరూ. కానీ అర్జున్ చేతిలో ఉన్న బుజ్జి విశ్వంత్ మాత్రం ప్రణయ్ కూతుర్ని చూసి ఎగురుతూ ఉంటాడు. ఆహా ప్రణయ్, ఇక్కడ నా కొడుకు అప్పుడే నీ కూతురికి లైన్ వేస్తున్నాడు, చూసుకో మరి అంటాడు అర్జున్ నవ్వుతూ. మరే అందరూ నీలా స్లోగా ఉంటారా ఏంటి అంటుంది యాపిల్ మూతి తిప్పుతూ. అబ్బా, ఇదొకటి టాపిక్, ఏదైనా సరే మధ్యలో నేనున్నానని వచ్చేస్తుంది దొంగ మొహంది అని మనసులో తిట్టుకుంటాడు అర్జున్. హలో అర్జున్, అంతలేదు ఇక్కడ, మా అబ్బాయి కూడా రెడీగా ఉన్నాడు మా బుల్లి ప్రిన్సెస్ని చూసుకోవడానికి అని అంటాడు జాన్ తన కొడుకుని చూపిస్తూ. జాన్ చేతిలో ఉన్న బుల్లి అంకిత్ కూడా పాపను చూసి నవ్వుతూ తన వైపే చూస్తూ ఉంటాడు. అర్జున్, నా కొడుకు మాత్రం తగ్గేదేలే అని అంటుంది నైనా నవ్వుతూ. ఆహా, మీరందరూ ప్రిన్సెస్ కోసం చూస్తున్నారు, అక్కడ ఉన్న ప్రిన్స్ కోసం నా బేబీ వచ్చేస్తుంది, సో నో కాంపిటీషన్ అంటాడు చందు నవ్వుతూ. అమ్ము బేబీ బంప్ మీద చేయి పెట్టి నవ్వుతూ. అయితే ఆ అమ్మాయి పుట్టాలని గట్టిగా అనుకో, అప్పుడే ఆ ప్రిన్స్ మీ ఇంటికి వచ్చేది అని అంటాడు రేవంత్ నవ్వుతూ. అలా అందరి నవ్వుల మధ్యలో ఫంక్షన్ చాలా బాగా జరుగుతుంది. ప్రణయ్కి పిల్లలతో అసలు టైమే తెలియటం లేదు. మార్నింగ్ నుంచి ఆఫీస్లో, సాయంత్రం ఇంటికి వచ్చాక పిల్లలతో, రాత్రికి మాత్రం శశితో టైం స్పెండ్ చేస్తూ తన లైఫ్ని కలర్ఫుల్గా మార్చుకున్నాడు. అలా సంతోషంగా సాగుతూ ఉండగా చందు కోరినట్టు తనకు ఒక క్యూట్ ఏంజల్ పుడుతుంది. తనకు రిత్విక అని పేరు పెడతాడు. తనకి కొన్ని నెలల గ్యాప్లోనే రేవంత్కి, స్మితకు కూడా ఒక పాప పుట్టడంతో తనకి పునర్నవి అని పేరు పెడతాడు. పిల్లలందరూ ఒకే దగ్గర ఉండాలని అందరినీ ఒకే స్కూల్లో జాయిన్ చేస్తారు. అందరిలో మన కృతిక్ ఇంకా అలంకృత బాగా అల్లరి. వాళ్ళ నుండే శశి ప్రణయ్ల కూతురు కొడుకు. వాళ్ళ అల్లరి చూసి మిగిలిన వాళ్ళు కూడా అల్లరి చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎంత అల్లరి చేసినా
మన వాళ్ళు మాత్రం వాళ్ళని ఏమీ అనకపోగా వాళ్ళు కూడా పిల్లలతో కలిసి అల్లరి చేస్తూ ఉంటారు. ఒకరోజు ప్రణయ్ వాళ్ళు టిఫిన్ చేస్తూ ఉంటారు. పిల్లలు మాత్రం ఒకరినొకరు చూసి సైగలు చేసుకుంటూ ఉంటారు. అది గమనించిన ప్రణయ్, ఏమైంది బంగారులు, ఏమైనా కావాలా అని అడుగుతాడు. హా డాడ్, మరేమో మేమందరం అంటే మన పిల్ల బ్యాచ్ అని కలిసి జూకు వెళ్ళాలి అనుకుంటున్నాం అని అంటాడు బుల్లి కృతిక్. అందులో ఏముంది బంగారం, నెక్స్ట్ వీక్ అందరం కలిసి వెళ్దాం సరేనా? అయినా ఇంత చిన్నదానికి నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు అంటాడు ప్రణయ్ నవ్వుతూ. మీరేమన్నా అంటారని పప్ప అంటుంది బుల్లి అలంకృత. ఆహా, నేనేమంటానురా, మీరేమడిగినా నేను కాదన్ను, కానీ ఇంకెప్పుడు ఇలా భయపడకండి అంటాడు ప్రణయ్ నవ్వుతూ. పిల్లలిద్దరూ ఒకేసారి వచ్చి ప్రణయ్ మీదకెక్కి థ్యాంక్స్ పప్ప అంటారు. లవ్ యూ బంగారాలు అని అంటాడు ప్రణయ్ వాళ్ళని హక్ చేసుకుని. శశి వాళ్ళని నవ్వుతూ చూస్తుంటుంది. అలా వాళ్ళు అడిగారని నెక్స్ట్ వీక్ అందరూ కలిసి పిల్లలు అడిగినట్టుగానే జూకి వెళ్తారు. ఇంకా ఆ రోజు నుంచి ప్రతి వీకెండ్ అందరూ కలిసి బయటికి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. అలా పిల్లల అల్లరితో వాళ్ళ లైఫ్ మొత్తం కలర్ఫుల్గా మారిపోతుంది. మరి వీళ్ళు ఎప్పటికీ ఇలానే హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. అలా కోరుకుంటూ ఇక్కడితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.